శ్రీవిష్ణు గారితో ఎప్పుడు 10 ఏళ్ళ కిందట సినిమాకి రాసే అవకాశం వచ్చి కుదరలేదు. తర్వాత ఆయన నటుడుగా చాలా విశ్వరూపం చూశాను. చాలా మంచి పీక్లో ఉన్నప్పుడు నాకు ఆయన దగ్గర నుంచి ఆ సినిమాకి వచ్చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంతా లిరిక్లు అవ్వాలని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆ సినిమా ఈ పాటలు అయ్యాక తర్వాత చేయబోయే సినిమాకి డైరెక్టర్కి భాస్కర్ గారితో పాట రాయించారండి. నాకు చాలా ఇష్టం ఆయన సాహిత్యం. అని చెప్పి ఈ సినిమా పాటలు విని నన్ను పిలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కోనా గారు ఆయన నిర్మించిన దాదాపు అంటే 100 సినిమాలు ఇస్తూ 90 సినిమాల్లో పాటలు రాయించారు. థ్యాంక్ యూ కోనా గారు. అలాగే వెంకటకృష్ణ గారు ఫస్ట్ టైం తూర్పు ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే జానకిరామ్ ఆయన కూడా అరంగేట్రం ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా మంచి సక్సెస్ సాధించాలి సినిమా. అలాగే విజయ్తో ఒక 20 ఏళ్ళ అనుబంధం, 20 ఏళ్ళ కింద పరిచయం విజయ్. ఇంకా అప్పుడప్పుడే పరికరాలకు రాపిస్తున్న టైము. సో అప్పటి నుంచి తను బాగా నేనంటే బాగా ఇష్టం, తన మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అది ప్రూవ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు. 1-2 చిన్న సినిమాలు రాసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో పనిచేసిన సినిమా విజయ్తో ఇదే ఫస్ట్. సో ఇందులో మొత్తం పాటలు నేను రాశాను. ఈ పాట ఎలా ఉందో ఇదే రేంజ్కి తగ్గకుండా ఉంటాయి ఇందులో ప్రతి పాట. సో ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు కోనా గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాట నాకు చాలా మనసుకు దగ్గరగా ఉన్న పాట. సో ఇక మీద ఇప్పుడు అమ్మాయిలు పడేయడానికి ఈ పాటను బాగా యూజ్ చేస్తారు, బాగా రీల్స్లో వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.